ఓం నమః శివాయ. నీవు నీ జీవితంలో శాంతి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కావాలనుకుంటున్నావా? నీవు ఈశ్వరుడి ఆశీర్వాదం పొందాలని ఆరాటపడుతున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. ఈరోజు మనం శివుడు స్వయంగా చెప్పిన 3 సులభమైన కానీ అద్భుతమైన పనుల గురించి మాట్లాడబోతున్నాం. ఈ 3 పనులు నీవు రోజు చేస్తే శివుని అనుగ్రహం నీ వెనకే ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత నీ జీవితం ఎలా మారుతుందో నీవే ఆశ్చర్యపోతావు. కాబట్టి చివరి వరకు చూడు. ఈ వీడియో నీకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. శివుడు కేవలం ఒక దేవుడు కాదు, ఆయన ఒక తత్వం. ఆయన సృష్టి, స్థితి, లయం యొక్క స్వరూపం. ఆయన శాంతి, ప్రేమ, కరుణ యొక్క సమ్మేళనం. శివుడు అంటే సత్యం, శివం, సుందరం. ఆయన అనుగ్రహముంటే మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ అదృశ్యమవుతాయి. కాని ఆశీర్వాదం ఎలా పొందాలి? దానికి పెద్ద పూజలు, హోమాలు, ఖర్చులు అవసరం లేదు. శివుడు స్వయంగా చెప్పిన 3 సులభమైన పనులు రోజు చేస్తే చాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 3 పనులు నీవు రోజు చేయగలిగే సాధారణమైనవి. ఇవి నీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా బలపరుస్తాయి. ఈ వీడియోలో నేను నీకు ఈ 3 పనులను వివరంగా చెప్పబోతున్నాను. అంతేకాదు, ఈ పనులను ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, వాటివల్ల నీ జీవితంలో ఏం మార్పులు వస్తాయో కూడా చెప్పబోతున్నాను. కాబట్టి ఓ స్క్రాచ్ ప్యాడ్, పెన్ తీసుకో, నోట్స్ రాసుకో. ఎందుకంటే ఈ విషయాలు నీ జీవితాన్ని మార్చేస్తాయి. మొదటి పని, ప్రాతఃకాల శివ ధ్యానం. మొదటి పని ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే శివుని ధ్యానం చేయడం. ఇది ఒక సాధారణమైన కానీ చాలా శక్తివంతమైన ఆచరణ. ఉదయం నీవు ఎలా మొదలు పెడతావో నీ రోజు అలా సాగుతుంది. నీవు ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తూ, న్యూస్ చదువుతూ లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ రోజు మొదలు పెడితే నీ మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. కాని ఒక్క నిమిషం శివుని ధ్యానం చేస్తే నీ రోజు ప్రశాంతంగా, శక్తివంతంగా సాగుతుంది. ఎందుకు శివ ధ్యానం? శివుడు అంటే శాంతి. ఆయన ధ్యానం నీ మనసుని స్థిరంగా ఉంచుతుంది. ఈ రోజుల్లో మనం ఒత్తిడితో, ఆందోళనలతో బాధపడుతున్నాం. ఉదయం కాస్త శివ ధ్యానం చేస్తే నీ మనసు ఒక కొత్త దృక్పథాన్ని పొందుతుంది. నీవు ఎదుర్కొనే సమస్యలు ఎంత పెద్దవైనా వాటిని ఎదుర్కోవడానికి నీలో ఒక అంతర్గత శక్తి ఉద్భవిస్తుంది. ఎలా చేయాలి? ఇది చాలా సులభం. ఉదయం లేచిన వెంటనే ముఖం కడుక్కో, శుభ్రమైన చోట కూర్చో. ఒక నిమిషం కళ్ళు మూసుకుని శివుని రూపాన్ని మనసులో ఊహించు. శివుడు హిమాలయాల్లో కూర్చుని శ్వేతవర్ణంతో, త్రిశూలం, డమరుగు, సర్పంతో అద్భుతంగా కనిపిస్తున్నాడని ఊహించు. ఆయన కరుణ దృష్టితో నిన్ను చూస్తున్నాడని భావించు. ఇప్పుడు నీ మనసులో లేదా నోటితో ఈ మంత్రాన్ని 11 సార్లు జపించు. ఓం నమః శివాయ. ఒకవేళ నీకు ఇంకా శక్తివంతమైన మంత్రం కావాలంటే ఈ మంత్రాన్ని చదవొచ్చు. కర్పూరగోరం కరుణావతారం, సంసారసాగర మగ్నం భవాని, క్షమా స్వరూపం శివం శాంతమూర్తిం, నమామి శివం శివకాళభైరవం. ఈ మంత్రం చదివినప్పుడు నీ మనసు శివునితో ఒక్కటైపోతుంది. నీవు ఒక అద్భుతమైన శాంతిని అనుభవిస్తావు. ఒక చిన్న కథ. ఒకసారి ఒక భక్తుడు శివుని గుడికి వెళ్లాడు. అతను చాలా సమస్యలతో బాధపడుతున్నాడు. ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబంలో సమస్యలు, ఆరోగ్యం బాగాలేదు. అతను శివుని ముందు కూర్చుని, శివా, నా సమస్యలన్నీ తీర్చు అని వేడుకున్నాడు. అప్పుడు ఒక పూజారి అతనితో ఇలా అన్నాడు, ప్రతిరోజు ఉదయం శివుని ధ్యానం చేయి, నీ సమస్యలు నీవే పరిష్కరించుకుంటావు. ఆ భక్తుడు రోజు ఉదయం 5 నిమిషాలు శివ ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లో అతని మనసు ప్రశాంతంగా మారింది. అతని సమస్యలు అన్నీ తీరలేదు, కాని వాటిని ఎదుర్కోవడానికి అతనిలో ఒక కొత్త ధైర్యం, ఆత్మవిశ్వాసం వచ్చాయి. ఇది శివ ధ్యానం యొక్క శక్తి. ఇది నీ మనసుని శుద్ధి చేస్తుంది, నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, నీ రోజుని శుభప్రదంగా మారుస్తుంది. రెండవ పని, నిత్య జలార్పణ లేదా అభిషేకం. రెండవ పని ఏంటంటే శివునికి జలార్పణ లేదా అభిషేకం చేయడం. శివుడికి అభిషేకం చేయడం అనేది ఒక పవిత్రమైన ఆచరణ. ఇది కేవలం శివలింగంపై నీళ్లు పోసే పని కాదు, ఇది నీ ఆత్మని శుద్ధి చేసే క్రియ. ఎందుకు అభిషేకం? శివలింగం అనేది శివుని స్వరూపం. దానికి నీళ్లు పోసినప్పుడు నీవు నీ ఆత్మని శివునికి సమర్పిస్తున్నావు. ఈ ప్రక్రియ నీలోని పాపాలను, కర్మలను, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. శివుడు నీటిని ఎందుకు ఇష్టపడతాడంటే నీరు అనేది శుద్ధతకు, శాంతికి చిహ్నం. ఇంట్లో ఎలా చేయాలి? ఇది చాలా సులభం. నీవు గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నీ ఇంట్లోనే చేయొచ్చు. 1 స్నానం చేసి శుభ్రంగా ఉండు. 2 నీ ఇంట్లో శివలింగముంటే దానికి, లేదా శివుని ఫోటో ఉంటే దానికి జలార్పణ చేయి. 3 ఒక గిన్నెలో శుద్ధమైన నీటిని తీసుకో. ఒకవేళ సాధ్యమైతే ఆ నీటిలో తులసి ఆకులు లేదా బిల్వపత్రాలు వేయి. 4 ఆ నీటిని శివలింగంపై నెమ్మదిగా పోస్తూ ఈ మంత్రాన్ని 11 సార్లు జపించు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఈ మంత్రం మహామృత్యుంజయ మంత్రం. ఇది నీకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, శాంతిని ప్రసాదిస్తుంది.
ఒక చిన్న కథ. ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు ఉండేవి. ఒకరోజు ఒక సాధువు అతనితో, రోజు శివునికి ఒక గ్లాసు నీళ్లు సమర్పించు, నీ సమస్యలు తగ్గుతాయి అన్నాడు. ఆ రైతు రోజూ ఉదయం ఒక చిన్న శివలింగంపై నీళ్లు పోసి మహామృత్యుంజయ మంత్రం చదవడం మొదలుపెట్టాడు. కొన్ని వారాల్లో అతని ఆరోగ్యం మెరుగైంది, కుటుంబంలో శాంతి నెలకొంది. శివుని అనుగ్రహం వల్ల అతని జీవితం స్థిరంగా మారింది. ఈ అభిషేకం నీ శరీరాన్ని, మనసుని శుద్ధి చేస్తుంది. నీలోని అనారోగ్యం, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. మూడవ పని దయ, దానం, మౌనం. మూడవ పని ఏంటంటే నీ జీవితంలో దయ, దానం, మౌనాన్ని ఆచరించడం. శివుడు అంటే కరుణ, ప్రేమ, త్యాగం. ఆయనకు నీవు చేసే పూజ కంటే నీవు నీ జీవితంలో ఎలా ప్రవర్తిస్తావో ఆయనకు ముఖ్యం. దయ. శివుడు అహింసకు ప్రతీక. ఆయన ప్రతి జీవిపై ప్రేమ చూపిస్తాడు. నీవు కూడా నీ జీవితంలో దయ చూపించు. ఒకరోజు నీ ఇంటి దగ్గర ఉన్న కుక్కకు ఆహారం పెట్టు. నీ మాటల్లో కరుణ ఉండేలా చూసుకో. ఎవరినీ బాధపెట్టేలా మాట్లాడకు. ఒకవేళ నీవు కోపంతో ఉన్నావని అనిపిస్తే ఒక నిమిషమాగే శివుని గుర్తుచేసుకో. దానం. దానం అనేది శివునికి అత్యంత ప్రీతికరమైన కార్యం. నీవు రోజూ ఒక చిన్న దానం చేయగలవు. ఆకలితో ఉన్నవాడికి ఒక పూట భోజనం పెట్టు. ఒక విద్యార్థికి పుస్తకం ఇవ్వు. ఒక తులసి ఆకు, బిల్వపత్రం శివునికి సమర్పించు. దానం అనేది గర్వంతో కాదు, కరుణతో చేయాలి. నీవు ఇచ్చిన దానం నీకు వెనక్కి వస్తుంది, శివుని ఆశీర్వాదంగా. మౌనం. రోజుకి కనీసం 15 నిమిషాలు మౌనంగా ఉండు. ఈ మౌనం నీ ఆత్మతో నిన్ను కలుపుతుంది. సాయంత్రం ఒక శాంతమైన చోట కూర్చుని నీ రోజుని గుర్తుచేసుకో. నీవు చేసిన తప్పుల గురించి ఆలోచించు, వాటిని సరిదిద్దుకో. ఈ మౌనంలో శివుని గుర్తుచేసుకుంటూ నీ మనసుని శాంతపరుచు.